శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. 364 రోజులు తిరుమలలో దర్శనం ఒక ఎత్తు, రథసప్తమి రోజు మాత్రం ఇంకొక ఎత్తు. ఎంతో అదృష్టం ఉంటే తప్ప, ఎంతో పుణ్యం ఉంటే తప్ప రథసప్తమి రోజు తిరుమల దర్శనం చేసుకోవడం అనేది కుదరదు. ఏమిటండి ఆ ప్రత్యేకత అంటే, అది చెప్పే ముందు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నా వినండి. ఇది తెలిసింది కదా అని చిన్న చిన్న పిల్లల్ని తీసుకుని ఆ రద్దీలో ఎగబడిపోకండి. తొక్కిసలాట్లు వచ్చాయనుకోండి, నాయకులనో, టీటీడీ అధికారులనో, పోలీసులనో, ప్రవచనకర్తలనో ఎవరో ఒకళ్ళ మీద పడిపోయి వాళ్ళని దుయ్యబట్టేయకండి. గతంలో అనుకోండి, మనం దర్శనానికి వెళ్ళాలి అంటే కష్టపడి తిరుమల కొండెక్కాలి, దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు అలా కాదు, ఇంట్లో కూర్చుని ఒక్క రిమోట్ ఇలా క్లిక్ చేస్తే హాయిగా దర్శనం చేసుకోవచ్చు, అంతేనా? అందుకని ఇదంతా చెప్పొచ్చేది ఎందుకంటే, రథసప్తమి రోజు ఏ సీరియల్స్లోనో సినిమాల్లోనో సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా నేను ఇప్పుడు చెప్పబోయేదేంటో కుదిరితే అది చూడండి. మీ అదృష్టం అసలు అది చూడటం. ఇంతకీ ఏమిటండి ఆ ప్రత్యేకత అంటే, సూర్యుడు గురించి శాస్త్రంలో ఒక మాట ఉంది కదా, జేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారీ హిరణ్మయవపు ధృతశంఖ చక్ర అని. అంటే మహావిష్ణువుని ధ్యానించడం చాలా గొప్ప పని, అలాగే సూర్య భగవానుణ్ణి ధ్యానించడం గొప్ప పని. మహావిష్ణువుని సూర్యమండలాంతర్వర్తి అయినట్టుగా ధ్యానించగలిగితే విశేషమైన ఫలితం అన్నమాట. అది రథసప్తమి రోజు చేయగలిగితే ఇంకా అద్భుతమైన ఫలితం. అది మనం చేసుకునేలాగా తిరుమలలో ఒక అద్భుతమైన ప్రక్రియ జరుగుతుంది ఆ రోజు. ఏమిటి ఆ ప్రక్రియ అంటే, సాధారణంగా మనకి దసరా సమయంలో జరిగే బ్రహ్మోత్సవాలు తెలుసు కదా. ఆ బ్రహ్మోత్సవాల్లో 9 రోజుల్లో స్వామిని 9 వాహనాలపైన ఊరేగిస్తారు, అది అందరికీ తెలుసుందే కదా. అవన్నీ కళ్ళారా చూడాలంటే ఏం చేయాలి? తిరుమలలో 9 రోజులు ఉండాలి, సాధ్యమయ్యే పని కాదు కదా. రథసప్తమి రోజు విశేషం ఏమిటంటే, ఉదయం నుంచి సాయంత్రం లోపు ప్రతి 2 గంటలకు ఒకసారి ఒక్కొక్క విధమైన అలంకరణ, ఒక్కొక్క రకమైన వాహనం మీద తీసుకొచ్చి స్వామిని ఊరేగిస్తారు. అబ్బా, అసలు 2 కళ్ళు సరిపోవంతే. దాన్ని అర్ధ బ్రహ్మోత్సవం అని పిలుస్తారు అనమాట రథసప్తమిని. ఆ విశేషాలు ఇప్పుడు చెప్పుకుందాం. మొట్టమొదట తెల్లవారుజామున 5:30కి సూర్యభగవానుడు ఉదయిస్తూ ఉంటాడు కదా, ఆ సమయానికి సూర్యప్రభా వాహనం మీద స్వామిని తీసుకొస్తారు. ఆహా, ఎంత అద్భుతం! అసలు సూర్యప్రభా వాహనం మీరు చూసే ఉంటారు. ఇలా ఒక పెద్ద సూర్యబింబంలా ఉండి దానికి చుట్టూ కిరణాల్లా ఉంటాయి. ఆ వాహనంలో సూర్యప్రభకి మధ్యలో స్వామి అనమాట. అంటే ఇందాక నేను చెప్పాను కదా, జేయస్సదా సవితృమండల మధ్యవర్తి అని. అలాగే సూర్యమండలానికి మధ్యలో స్వామి ఉన్నట్టు ఉంటాడు. అసలు ఆ దర్శనం చేసుకోవడం ఎంత విశేషమో ఆలోచించండి. ప్రపంచం మొత్తాన్ని శాసించేది సూర్యనారాయణ స్వామి అయితే, ఆ సూర్యనారాయణ స్వామిని అధిరోహించి నేనే ఆయన్ని కూడా శాసిస్తున్నాను అని స్వామి చెప్పినట్టుగా ఉంటుంది. ఎర్రటి పువ్వుల దండలు స్వామి మెడలో, అలాగే కెంపుల హారాలు అవన్నీ వేసి చక్కగా వాహనానికి కింద 7 గుర్రాలు అవన్నీ ఉంటాయి. అసలు ఆ దర్శనం చేసుకుంటే ఆయురారోగ్య సిద్ధి కలుగుతుంది అని పెద్దలు చెప్పారు. అసలు ప్రతి దర్శనానికి ఒక విశేషమైన ఫలితం ఉందిలేండి. కాకపోతే ఆ ఫలితాలు పక్కన పెడితే ఆ దర్శనం చేసుకోవడమే గొప్ప ఫలితం అది. ఇది మొట్టమొదటి వాహనం. ఆ తరువాత స్వామిని చిన్నశేష వాహనం అని దానిపైన ఊరేగింపుకి తీసుకొస్తారు. ఇది ఇంకొక 2 గంటలు పోయాక అనమాట. ప్రతి ఊరేగింపుకి మధ్యలో 2 గంటల గ్యాప్ ఉంటుంది. ఇదేమిటి అంటే, స్వామికి 2 వాహనాలు ఉన్నాయి. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. పెద్ద శేష వాహనము, చిన్నశేష వాహనము అని. అంటే స్వామి వైకుంఠంలో ఆదిశేషుడి మీద పవళిస్తారు కదా, దాన్ని గుర్తు చేసేలాగా తిరుమలలో కూడా 2 శేషవాహనాలు ఉన్నాయి. పెద్ద శేషవాహనం అంటే 7 పడగలున్న ఆదిశేషుడు. చినశేష వాహనం అంటే 5 పడగలు ఉంటాయన్నమాట. ఈ రోజు చినశేష వాహనంలో స్వామిని తీసుకొస్తారు చక్కగా. ఇంకా మూడవది ఏమిటంటే హనుమంత వాహనం అని. అబ్బా, అసలు హనుమంతుడు ఆనందపడిపోతూ 2 చేతులు ఇలా పెట్టి స్వామి పాదాలని 2 చేతుల్లోనూ మోస్తున్నట్టుగా ఉంటాడు. వెనకాల ఆయన వీపు మీద స్వామి అమ్మవార్లు వస్తుంటారనమాట. ఆముక్తమాల్యదలో కృష్ణదేవరాయల వారు ఒక చోట అంటారు, చివురు పొట్లపుదో ఈ చందంబులోయన తార్క్షు హస్తోదరముల దివ్యాంఘ్రులమరా అని. అంటే గరుత్మంతుడు గాని, హనుమంతుడు గాని ఎవరైనా స్వామిని ఎత్తుకుని పాదాలు 2 ఇలా అరచేతుల్లో పెట్టుకున్నారనుకోండి, మీరు చూస్తే గరుత్మంతుడు పక్షి, హనుమంతుడేమో వానరం. వాళ్ళ చేతులన్నిటికి ఇలాగా కొంచెం కొంచెం వెంట్రుకలు ఉంటాయి కదా, అవి కృష్ణదేవరాయల వారికి చిన్న చిన్న చిగురుటాకుల్లా కనిపించేట. కనిపిస్తే ఈ పాదాలు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు మనకి కొంతకాలం ముందు, ఇప్పుడైతే పేపర్లో చుట్టిచ్చేస్తున్నారు కానీ, మా చిన్నప్పుడు అంతా ఏం చేసేవారంటే, ఇప్పుడు భీమవరంలో పువ్వులో దండలో తీసుకురావడానికి వెళ్ళామనుకోండి, ఏ తామర పువ్వులోను, వాళ్ళు చక్కగా ఏం చేసేవారంటే వాటిని తామరాకులు వచ్చేవి, వాటిల్లో పొట్లం కట్టిచ్చేవారు.
తామర పువ్వు అసలే సున్నితంగా ఉంటుంది. దాన్ని సున్నితమైన తామరాకులో పొట్లం కట్టించేవారు. ఇది పాతకాలం వాళ్ళందరికీ తెలుసు కదా! అలాగనే వీళ్ళది చిగురు పొట్లంలా ఉందిట ఈ చెయ్యి. అందులో స్వామి పాదమేమో తామర పువ్వులా ఉందిట. చిగురు పొట్లపు దోయి చందంబులోయన తార్క్ష్య హస్తోదరముల దివ్యాంగురలమర అంటారాయన. అలాగా హనుమంతుడు ఇలా 2 చేతులు పెట్టుకుని ఉంటే స్వామి వెనకాల కోదండరామస్వామి స్వరూపంలో వస్తాడు. అసలు ఆ వాహనం చూస్తేనే కన్నుల పండువగా ఉంటుంది. ఇది అయ్యేసరికి దాదాపు మధ్యాహ్నం అవుతుంది. రోజంతా ఎలా చూస్తామని టీవీ పనులు ఉంటాయి కదా అని గుర్తుపెట్టుకోండి. ప్రతి 2 గంటలకి ఒక వాహనం వస్తుంది. అందుకని ఒక వాహనం దర్శనం చేసుకుని మీ పనులేవో మీరు చేసుకుంటూ 2 గంటలకు అలారం పెట్టుకుని మళ్ళీ వచ్చారంటే మళ్ళీ ఇంకో వాహనం కనిపిస్తుంది. ఆ తర్వాత మధ్యాహ్నం ఏం చేస్తారంటే స్వామి పుష్కరిణి ఉంది కదా, అక్కడ చక్ర స్నానం చేయిస్తారు. మీకు అందరికీ తెలుసు కదా, తిరుమలలో బ్రహ్మోత్సవాలు అయిపోయాక చక్ర స్నానం జరుగుతుంది. ఈ రోజు ప్రత్యేకత ఏమిటంటే ఆ బ్రహ్మోత్సవాలకి మినియేచర్ లాంటిది. అందుకని చక్ర స్నానం కూడా ఉంటుంది. వరాహస్వామి గుడి దగ్గర నుంచి పుష్కరిణి దగ్గరికి అమ్మవారిని స్వామిని అందరినీ తీసుకొచ్చి అలాగనే సుదర్శనాల వారిని తీసుకొస్తారు. మీరు గర్భాలయంలో చూస్తే కనుక మనకి సామాన్యంగా కులశేఖర పడి వరకు వెళ్ళే అదృష్టం కొన్నిసార్లే దక్కుతుంది. అప్పుడు మీరు ఈ మీ కుడి చేతి వైపుకి నిలబడి లోపలికి చూస్తే లోపల వైపు సుదర్శనాల వారు ఉంటారు. ఆయన బయటికి కనిపించరు. ఈరోజు ఆయన్ని తీసుకొస్తారు బయటికి. తీసుకొచ్చి మొట్టమొదట స్వామికి అమ్మవార్లకి చక్కగా పంచామృతాలతో స్నానాలు, అలాగే సహస్రధారాభిషేకం అని ఒక పళ్ళానికి కన్నాలు ఉంటాయన్నమాట. దాని పైనుంచి జలం పోస్తూ ఉంటే సహస్రధారలతో స్వామికి అభిషేకం. ఆ తరువాత సుదర్శన స్వామిని తీసుకువెళ్ళి పుష్కరిణిలో 3 మునకలు వేయిస్తారు. ఆయనతో పాటు భక్తులందరూ కూడా మునకలు వేస్తారు. ఇది మనకి బ్రహ్మోత్సవాల దగ్గర తెలుసు కదా, అదే రథసప్తమి రోజు కూడా జరుగుతుంది. అది కూడా వీక్షించండి మధ్యాహ్నం. ఆ తరువాత కల్పవృక్ష వాహనం వస్తుంది. అసలు కల్పవృక్షమే కోరిన కోరికలన్నీ తీరుస్తుంది. దానిపైన కరుణాద్ర హృదయుడైన స్వామి అమ్మవార్లిద్దరూ కూర్చునుంటే ఇంక అసలు ఆ దర్శనం సర్వాభీష్టాల్ని నెరవేరుస్తుంది అని చెప్తారు. కల్పవృక్షంలా చక్కగా ఉంటుంది ఆ వాహనం. ఇదిగా ఇక్కడ చూపిస్తున్నట్టు దాని మీద స్వామి ఏం చేస్తారు, అది కూడా కన్నుల పండుగగా ఉంటుంది అసలు. ఆ తరువాత 5వది సర్వభూపాల వాహనం అని వస్తుంది. ఈ వాహనం కొంచెం విచిత్రంగా ఉంటుంది. మిగతా వాహనాల్లో కాకుండా ఆనంద నిలయం ఎలా ఉందో అలాగా పైన గోపురం ఉండి కింద 4 స్తంభాలు ఉండి ఒక మండపంలా ఉంటుంది. అందులో ఆయన కూర్చుని ఉంటారు. సర్వభూపాలుడు అంటే భూపాలురు అందరూ ఉంటారు కదా, రాజులు, రాజులందరికీ రాజు అనమాట. ఇందులో విచిత్రం ఏమిటి అంటే ఇంద్రుడు, దిక్పాలకులు వీళ్ళందరూ రాజులు కదా, వాళ్ళందరినీ ఆవాహన చేస్తే వాళ్ళందరూ ఆ సేవ చేస్తూ ఉంటే స్వామి అలా రాజాధిరాజులాగా కూర్చుని అమ్మవార్లతో సహా హాయిగా వస్తాడు. అది సర్వభూపాల వాహనం అంటే. దాని తర్వాత సాయంత్రం సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది చూడండి. సూర్యోదయం దగ్గర మొదలైంది. సూర్యాస్తమయం అయ్యే సమయానికి 6వ వాహనం చంద్రప్రభా వాహనం వస్తుంది. చంద్రోదయం అయ్యే సమయానికి అక్కడ స్వామి చక్కగా తెల్లటి వస్త్రాలు, తెల్లటి మాలలు వేసుకుని చందమామలాగా చల్లగా దర్శనమిస్తాడు స్వామి. అంటే సూర్యుణ్ణి నేనే, చంద్రుణ్ణి నేనే, అవన్నీ నా స్వరూపాలే అని చూపిస్తున్నాడు అనమాట. ఇలాగ 6 వాహనాలు ప్లస్ ఆ చక్ర స్నానం ఇవన్నీ కలిపి అర్ధ బ్రహ్మోత్సవం అని పిలుస్తారు. అది రథసప్తమి రోజు జరిగే విశేషమైన కార్యక్రమం. ఎలాగండి చూడడం, టికెట్ దొరకదు కదా, దర్శనం టికెట్ ఇప్పటికిప్పుడు కావాలంటే దొరికేది కదా, తిరుమలది ఎప్పుడో నెలల ముందు బుక్ చేసుకోవాలంటే దానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా కొండపైకి వెళ్ళగలిగారు అనుకోండి, దర్శనం టికెట్ అవసరం లేదు. మామూలుగా దర్శనం అంటే ఏమిటి, మనం స్వామి దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్తాం. ఈ రోజు స్వామి మన కోసం అని 6 వాహనాల మీద బయటకు వస్తాడు. అందుకని దర్శనం టికెట్ అవసరం లేదు. హాయిగా మాడవీధుల దగ్గర మెట్ల మీద కూర్చున్నారంటే ప్రతి వాహనంలో స్వామి వస్తూ ఉంటే హాయిగా కన్నులారా చూసుకోవచ్చు. కానీ రద్దీ ఉంటుంది కాబట్టి పిల్లల్ని వాళ్ళని తీసుకువెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మసులుకోండి. లేకపోతే అవేమీ కుదరలేదనుకోండి, ఇంట్లో హాయిగా ఈ టీటీడీ శ్రీ వెంకటేశ్వర ఛానల్ అని ఒకటి ఉంది కదా, అది పొద్దున్నే మర్చిపోకుండా రథసప్తమి రోజు 5:30 కల్లా మొదలుపెట్టేయండి. మొదలుపెట్టి మొట్టమొదట సూర్యప్రభా వాహనంలో స్వామి దర్శనం చేసుకుని అప్పుడు మీ రోజు మొదలుపెట్టి మిగతా పనులన్నీ చేసుకుంటూ ప్రతి 2 గంటలకి ఒకసారి సాయంత్రం వరకు చక్కగా క్లోజప్లో చూడండి. అలా చూసారనుకోండి, ఏ తొక్కిసలాట ఉండదు, ఏ రద్దీ ఉండదు. మనస్సుతోనే మాడవీధుల్ని స్వామిని దర్శించుకోవచ్చు. తప్పకుండా దర్శించుకుంటారు కదా. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.